సిద్దిపేట జిల్లా కేంద్రంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన గోల్కొండ షోరూం భవనం ప్రారంభించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేటకు వన్నె తెచ్చేలా గోల్కొండ షోరూం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు గౌరవం తెచ్చేలా మన సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని, సిద్దిపేట ఎన్నో కళలకు కళాకారులకు ప్రసిద్ధి అని ప్రముఖ చిత్ర కళాకారులు కాపు రాజయ్య, బాతిక్ బాలయ్య, గొల్లభామ చీర, గణపూర్ కళలను కళాకారులను ప్రోత్సహించి అంతరించిపోయిన కళలను కాపాడుకోవాలని ఆయన అన్నారు. చేనేతకు చేయుత పథకం కావచ్చు, ఇవన్నిటిని కూడా కార్మికులు బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ శైలజ గారితో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ క్షమణలో అటు కూర్చున్న వాళ్ళు మీరు ఇందాక చెప్పినట్టుగా మనం కోయంబత్తూరు పంపినటువంటి వాళ్ళందరూ కూడా. అయితే ఆ కోయంబత్తూరు పెడల్ సిస్టమ్ మనకు జర సూట్ అయ్యేటట్లు లేదు. వాళ్ళ ఆలోచన ఏముందంటే 2 మార్గాలు ఉన్నాయి వాళ్ళ ముందు. ఏదన్నా ఒక కుట్టు మిషన్లు కొనిచ్చి మనం ప్రభుత్వ పరంగా ట్రైనింగ్ ఇచ్చి ఆ కుట్టు కోవడం ద్వారా వారు ఉపాధి పొందడం బాగుంటుందా ఒకటి. రెండవ మార్గం, ఈ గొల్లబామ చీరలకు మంచి ప్రాచుర్యం వచ్చింది తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక. మీరు కానీ మన అప్పటి మంత్రివర్యులు కేటీఆర్ గారు కానీ మీరు చేసిన ప్రోత్సాహం వల్ల మా గొల్లబామ చీరలకు గిరాకీ ఫుల్ ఉన్నది. మరి అందులో వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొంత ట్రైనింగు, ఇంకా కొన్ని జకాట్ మిషన్లు మనం మొన్న 25 దాకా ఇచ్చినాం. ఇంకో 30-40 మిషన్లు జకాట్లు ఇస్తే కూడా వాళ్ళు పనిచేయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఎక్కడైతే మార్కెట్ ఉందో, ఎక్కడైతే గిరాకీ ఉందో దాన్ని మనం ప్రొడ్యూస్ చేయగలిగితే వాళ్ళు బతకగలుగుతారు. గొల్లబామకైతే ఫుల్ గిరాకీ ఉంది, అందులో కొత్త మోడల్స్ వచ్చినాయి. ఈ జకాట్ మిషన్లు వచ్చిన తర్వాత 3 రోజులకు నేర్చే చీరను ఇవాళ 6 గంటల్లో రోజుకు 2 చీరలు నేర్చగలిగేటువంటి పరిస్థితికి ఈ కొత్త ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి కలిగింది. కనుక ఈ మహిళలకు అయితే కుట్టు మిషన్లు కానీ మరికొన్ని జకాట్ మిషన్లు గొల్లబామ చీరల మీద కొంత శిక్షణ ఇప్పించగలిగితే చేయడానికి మా మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ బీడీలు ఏమవుతున్నాయి అంటే 2 సమస్యలు వచ్చినాయి. బీడీలు తాగే వాళ్ళు తగ్గి బీడీ కార్ఖానాలు మూతపడుతున్నాయి. అంటే అదొకప్పుడు ఈ ప్రాంతంలో ప్రధానమైన ఉపాధిగా ఉండేది, ఇప్పుడు అది తగ్గుతూ ఉంది. 2 అనారోగ్యం, బీడీలు తంబాకు వల్ల అనారోగ్యం కూడా వస్తుంది. కనుక ఇప్పుడు ప్రభుత్వం మంచి పథకాలు ఇచ్చింది చేనేతలో అని తిరిగి చేనేత వైపు మహిళలు మొగ్గు చూపుతున్నారు. ఎవరైతే మనం ముందుగా అక్కడ పంపించినామో వాళ్ళని మాత్రం మీరు కొంచెం ఆలోచించి ఐదర్ ఆఫ్ దీస్ 2 మీకు ఏది ఫీజిబుల్ ఉంటే అది దీన్ని ముందుకు తీసుకుపోవాలని శైలజ గారిని కూడా కోరుకుంటూ, మరి మాకు లోన్లు తీసుకున్నాం, ఆ లోన్లు మాఫీ కాకపోతే బ్యాంకులు నోటీసులు ఇచ్చినాయి. నోటీసులు పట్టుకొని మీరందరూ కూడా నా దగ్గరికి వచ్చారు. కానీ అప్పటి మంత్రి గారు కేటీఆర్ గారు శైలజ గారి దృష్టికి తీసుకపోతే మన జిల్లాలో దాదాపు 572 మంది కార్మికులకు 1,32,00,000 రూపాయలు రుణాలు మాఫీ చేయడం ద్వారా చేనేత కార్మికులందరూ రుణ విముక్తులు కావడం జరిగింది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.